శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీమాత్రే నమః. కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా డబ్ల్యూ గోవిందిన్నె గ్రామంలో వెలసిన మూల పెద్దమ్మ తల్లిని దర్శించుకొని అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నది డబ్ల్యూ గోవిందిన్నె గ్రామంలోని మూల పెద్దమ్మ తల్లి ఆవరణము. మేము ఉదయాన్నే అమ్మవారి ఆలయాన్ని చేరుకున్నాము. కొందరు భక్తులు అమ్మను దర్శించుటకు వచ్చారు. ఇక్కడ ఆలయం ముందు గోమాత అమ్మవారి గుమ్మం దగ్గర ఉంది. లోపల పూజారులు అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు. మేము తలుపులు తీసే వరకు వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నాము. గోమాతకు కూడా మొక్కుకున్నాము. ఇక్కడ కనబడే చెట్టు దగ్గరే బయటనే కొబ్బరికాయలు కొట్టుకుంటారు భక్తులు. ఇక్కడి అమ్మవారి లీలలు, అమ్మవారు ఈ గ్రామంలో ఎలా కొలువయ్యారు అనే వివరాలన్నీ అమ్మవారిని ఇక్కడకు తీసుకొని వచ్చిన జూదం వంశస్థుల పరంపరలోని ఒక స్వామి గారిని అడిగి తెలుసుకుందాము. అమ్మవారి చరిత్ర, అక్కడ అమ్మవారు వెలిచినది అక్కడ నుంచి చెప్పాలా? అమ్మవారు అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండేది, ఎక్కడ లభించింది, ఇక్కడికి ఎలా వచ్చింది, ఇక్కడికి ఎలా వచ్చింది, ఇక్కడ కొలువైన తర్వాత ఆమె చూపించిన మహిమలు ఏమిటి, తెచ్చిన వాళ్ళ పట్ల ఏం మహిమ చూపింది, తెచ్చిన తర్వాత గ్రామంలో ఏమేం మహిమలు చూపింది, ఆమె చల్లని తల్లి, ఆమె చల్లని దివ్యానంద చెప్పండి. ఓకే, స్టార్ట్. ఇప్పుడు వాళ్లకు జూదం అనే ఇంటి కుటుంబంలో తినడానికి తిండి లేక దొంగతనానికి పల్లెలు దొంగతనం చేసుకుంటా తెచ్చుకోవడం, తినడం. వాళ్ళు 7 మంది అన్నదమ్ముళ్ళు, ఒక చెల్లెలు వాళ్ళ వెనకబడి 8 మంది ప్రయాణం అయిపోయినారు. పోయిట చుట్టుపట్టు పల్లెలలో దొంగతనాలు చేసుకుంటా ఆఖరికి కర్నూలు గ్రామానికి వెళ్ళినారనమాట. కర్నూలు గ్రామానికి వెళితే కర్నూలు గ్రామం అవతల ఇస్మగిరి పట్నం అని అమ్మవారి ఊరు, అమ్మవారు వెలిసిన ఊరు ఇస్మగిరి పట్నం అని చెప్పేసి అక్కడ ఆ పట్టణం ఇప్పుడు శిథిలావస్థం అయిపోయింది, లేదు పట్టణం. అది అక్కడ మనకు తెలుగు కానీ మండలం అక్కడ వచ్చేసి కృష్ణగిరి పట్నం ఒక బ్రాహ్మణ ఇంట్లో అమ్మవారు ఉన్నది. బ్రాహ్మణ ఇంట్లో అమ్మవారు
బ్రాహ్మణ ఇంట్లో అమ్మవారు ఉండి ఆ బ్రాహ్మణ ఇంట్లో అమ్మవారు ఏం చేసినారంటే అమ్మవారిని పైన పెట్టలో మేదర పెట్టె అని ఇప్పుడు వచ్చేసి అమ్మవారి పైన పెట్టా ఆ మేదర పెట్టె వచ్చేసి ఆ మేదర పెట్టెలు అమ్మవారిని పెట్టుకొని వాళ్ళు పూజ చేసుకుంటున్నారు అమ్మవారు అక్కడ. వాళ్ళ వంశీకులకు అమ్మవారు జన్మం ఎత్తి ఆ ఇంట్లోనే పుట్టింది అనమాట. బ్రాహ్మణ ఇంట్లో అమ్మవారు. ఆ బ్రాహ్మణ ఇంట్లో కూడా ఎట్లా పుట్టిందంటే అమ్మవారు వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ పిల్లలు లేరన్నమాట, సంతానం లేక ఆ యొక్క వచ్చేసి అమ్మవారు అలంపూరు జోగులాంబి ఈ అమ్మవారు మూల పెద్దమ్మ తల్లి. అలంపూరు జోగులాంబ స్వరూపమే అమ్మవారు. ఈ యొక్క శక్తి మూల విరాటగా ఉండే అమ్మవారు శక్తి స్వరూపిణి. ఆ అమ్మవారు వచ్చేసి అక్కడ జోగులాంబ అమ్మవారు ఏం జరిగిందంటే అక్కడ జోగులాంబ వారి శిథిలావస్థకు గుడి నవాబు పరిపాలనలో శిథిలావస్థను చేసి తలకు అమ్మవారు ఏం చేసిందంటే ఆ ఇంట్లో బ్రాహ్మణులు సంతానం లేక ఘోర అనే తపస్సు చేస్తున్నాడు ఆ ఇంటి యజమాని. చేస్తండి అమ్మవారు పార్వతీదేవి సాక్షాత్కరించి అమ్మవారి గురించి తపస్సు చేస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు సంతానం లేక. తపస్సు చేస్తానే అమ్మవారు నాయనా నువ్వు అలంపూరు జోగులాంబను సేవించు, 40 రోజులు అమ్మవారికి నిష్ఠ నియమాలతో పూజ చేయి, నువ్వు ఇంటి దగ్గర నుండి నడిచి నువ్వు ఒక తుంగభద్ర నదిలో పడి అమ్మవారికి వెళ్ళిపోవాలా, స్నానం చేసి అమ్మవారికి నువ్వు చేసి వస్తే నీకు మహాఫలితం ఉందని అమ్మవారే చెప్పింది అతనికి స్వయంగా. అమ్మవారు చెప్తారే సరే అమ్మా అని చెప్పని ఆ అమ్మవారి కొరకాయి పోయి అతను 40 రోజులు దీక్ష చేసేటాలకు అప్పుడు ఆ నవాబు పరిపాలనలో ఆ అమ్మవారి గుడి శిథిలావస్థ చేసేటాలకు ఆ తల్లి అరే నాయనా నీ సేవ నాకు నచ్చింది, నీ కడుపున ఆదిశక్తినే నేను ఒక ఆడపిల్ల రూపంతో నీ కడుపున పుట్టానని చెప్పి అమ్మవారే తన కడుపున పుట్టింది తన భార్యకు. నేను పుట్టాను, పుట్టినానంతరం నేను ఇంకా ఇట్లా దిశకు తూర్పు దిశకు ఈశాన్య దిశకు నేను పోయి గ్రామాలను పరిపాలించేది ఇందిరా భక్తులను. నాకు ఈ స్థానం తను విడిచింది, నేను ముందుకు పోయి జరుపుకునేది జరిగినప్పటికీ అప్పుడు ఈ ఊరును గోవర్ధనపురం అన్నమాట. ఫస్ట్ ఈ ఊరి పేరు గోవర్ధనపురం. గోవులు ఎక్కువ సంచరించేది అన్నమాట ఈ ఊర్లో. గోవర్ధనపురం అనే పేరు వస్తే అప్పుడు ఆ గోవర్ధనపురానికి పోయి నేను అక్కడ ప్రజలను రక్షించి ప్రజలను కోరిక నెరవేర్చాలనేటట్టుగా ఆ పోతే తెలపరిచింది అది. కానీ వాళ్ళు పిచ్చి బ్రాహ్మణులు ఏం చేసినారంటే మాకు బిడ్డ గుర్త సరిపోతుందిలే, సంతానం లేదని జనులు అంటున్నారనే కిందికి వాళ్ళు ఆ మాట మాట్లాడితే అమ్మవారు వాళ్ళ కడుపులో జన్మించడము, జన్మిస్తానే అమ్మవారు వచ్చేసి నా ఇంట్లో పుట్టు పెరుగుతూ అమ్మవారు తీయక శివపూజ ఆరాధన, శివపూజ అమ్మవారికి. అమ్మవారు తీయక శివధ్యానంలో నీలం అయిపోయేదంట. అమ్మవారు పుడతానే ఎక్కడ లేని సంపద అమ్మ కలిగి వాళ్ళకు ఆదాయం కలిగి ఇంటి చుట్టూరు 103 మంది జీతగాలు ఉండేవారంట. అంత సంపద కలిగి అంత రాజుల మాత్రం ఏమంట ఆ కుటుంబం, తిండి కూడా లేని కుటుంబం అమ్మవారు వాళ్ళ కడుపున పుడతానే నాన్నగారు నేను శివునికి పూజ చేయాలి, నాకు శివాలయం మందిరం కట్టియండి అని చెప్పి తుంగభద్ర నది తీరాన శివాలయం కట్టించి అమ్మ తీయగా శివునికి పూజ చేసుకుంటున్నానంట. అమ్మ ఆదిపరాశక్తి పూజ చేసుకుంటుండగా ఒక మాదిగింటి వాడు బాగా బ్రహ్మాండంగా తేజస్సు గలవాడు అనమాట. అతను ఆ పుట్టుక అమ్మవారికి తన బలి సమర్పించడానికి పుట్టినాడో భగవంతుడు ఇచ్చినాడో, బాగా ఎర్రగా ఉండి అతను అయ్యా మాకు తిండికి తినడానికి లేదు, నేను అనాథను, నాకు ఎవరు లేరు, నేను మీ ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటాను, ఇంతమంది జీతగాలు చేసుకుంటున్నారు కదా, నేను కూడా మీతోటి బ్రాహ్మణులే చెప్పినాడు అబద్ధం వల్ల. అబద్ధం చెప్తే సరే పోనైనా మా కూతురు తీయక పూల తోటకు తుంగభద్ర నది తిన పూల తోట ఉంది, ఆ పూలను తీసుకుపోయి మా కూతురు శివునికి అర్చన చేసుకుంటుంటది, మీరు ఆ పూల తోట కాయలేదని చెప్పింది. ఈ అమ్మవారు ఏకాంత సేవక అమ్మవారు ఆ యొక్క పూలు తీసుకొని పోవడానికి పోయేటాలకు ఇద్దరి మనుషులు కలిసినాయి అనమాట. ఇద్దరు మనుషులు కలిసేటాలకు నువ్వు ఎవరు ఎక్కడ అని అమ్మవారు విచారించగా నేను కూడా బ్రాహ్మణుని అని చెప్పి అమ్మవారికి చెప్పడంతో వివాహం ఆడితేనే కిందికి వివాహం వాళ్ళిద్దరికి వివాహం చేసినారు తల్లిదండ్రి. తోటి వాడే కదా మన బ్రాహ్మణుడే కదా సరే కానీలే అని చెప్పి అమ్మవారి తల్లిదండ్రి కళ్యాణం చేసినాక కళ్యాణం అయిన కొద్ది రోజులకు నాకు ఆడపిల్లలు ఉన్నారు, నాకు అమ్మ ఉంది అని కిందికి చెప్తే సర్లే నాయన అని చెప్పినాక ఇంకా తోలకరాపని చెప్పి నాకు తోలకొచ్చినాక
ఇక్కడ వచ్చేసి అమ్మవారు అది మన తీపి పదార్థం, మన మెత్త ఏదో స్వీట్ అమ్మవారు తీపి పదార్థం చేసి పెడితే ఏంటివిరా ఇవి మన దూడకండలు లెక్క ఉన్నాయని అదంట. వాళ్ళ అమ్మ దూడకండలు లెక్క అంటే ఏదైనా పొరపాటున వచ్చిందిలే మాట అని అమ్మవారు ఇచ్చిపెట్టింది, పట్టించుకోలే. మళ్ళా ఆడపిల్లలు ఏదో అడిగితే శానాల పాయసం వేయిస్తే ఇవేంటివిరా దూడ పేగులు లేకుండా నేను అదే పదం అంటానే పోయి మనం మెడ పట్టుకుంది. ఇంకా భర్త నన్ను కూడా చూడలే అమ్మవారు, నువ్వు ఎవరివి రా అని ఇప్పుడు భర్త పట్టుకుంటే అప్పుడు నేను మాదిగవాన్ని అని చెప్పి అమ్మవారికి చెప్పడంతో, మాదిగవాన్ని అని చెప్పి అనడంతో ఆ యొక్క అమ్మవారు చెప్పినాక పోయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పోయి నాయన ఒక కుక్క ముట్టిన కుండను ఏం చేయాలని అడిగింది. వాళ్ళ ఆయన ఒక కుక్క ముట్టిన కుండను ఏం చేయాలంటే, అమ్మా మన వాడిలోకి పోయి జీతగాలను పంపించి ఒక మోపు చుక్క తీసుకొచ్చి సెగ రూపమ్మ అంటూ పెట్టి అని చెప్పినది అమ్మవారికి. అందరిని జీతగాలను సపోర్ట్లు కొట్టి అమ్మవారి జీతగాలను రమ్మని చెప్పి, అమ్మా ఏమ్మా పిలిచినామంటే ఎవరే ఏడాడనే బావులు ముద్దులు గిద్దులు తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టర్రా అని చెప్పని అప్పుడు ఇంటి ముందర వెళ్తే అనిపిస్తానే పోయి అమ్మవారి మంటలు దుంకింది అన్నమాట. అమ్మవారి మంటలు దుంకుతానే అయ్యో 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 లేక కలిగి మాకు సంతానం కలిగి మాకు ఎందుకు తల్లి పరీక్ష ఎందుకు ఎక్కిస్తున్నామని చెప్పి అంటానే, సరే అనేటట్టుగా అమ్మవారు నేను భయపడాకురా, నీకు ఆపదే చెప్పిన నేను ఆదిశక్తి నేను కడుపున ఉంటానని అమ్మవారు బంగారు వర్ణంతో విగ్రహం శిలారూపం దాల్చి ఆ మంటల నుండి పైకి వచ్చింది అమ్మవారు. ఒక చేతి కుంకుమర్ణి, ఒక చేతి ఖడ్గము, ఒక చేతి త్రిశూలము, ఒక చేతి డ్రమరూపం జ్వాల రూపంతో అమ్మవారు బంగారు ప్రతిరూపంతో అమ్మవారు పైకి వచ్చింది. పైకి వచ్చి తల్లి మాకు సంతానం కలిగి అచ్చట ముచ్చట వీరం తొలికి విగ్రహం రూపం దాల్చితే మా పరిస్థితులు ఎట్లమ్మా అంటే, లేదురా నాయన పైన పెట్టుకుని నన్ను దంతెలకు ఏరు కండ రాకుండా ఒక మేదర పెట్టి అంటే ఒక ఎదురు దెబ్బలతో పెట్టెలు ఇచ్చి ఆ పెట్టెలో నన్ను పెట్టి పూజ చేసుకోండి అనే కిందికి అమ్మవారు చెప్పింది. చెప్తే వాళ్ళు పైన దంతెలకు కట్టుకొని అమ్మవారికి పూజ చేస్తాను. అమ్మవారికి పూజ చేస్తా వీళ్ళకి అక్కడ బంగారు శిల అని చెప్పిన అందరికి బంగారు పెద్దమ్మ బంగారు విగ్రహమే అమ్మవారు బంగారు రూపంలో వచ్చేటాలకు బంగారు అని చెప్పి ఆ అమ్మవారి బంగారు అనుకొని వీళ్ళు కర్నూలు దగ్గర ఒక ఇంట్లో దొంగతనం చేస్తే ఆ వాకు వీళ్ళకు 7 మందికి చెవున పడింది. వీళ్ళు పోయిన దొంగతనాన్ని 7 మందికి. అరే మనం ఆ విగ్రహం దొంగలుగా తెచ్చుకుంటే మనం బాగుపడతాం కదా, విగ్రహం అంట పెద్దమ్మ విగ్రహం అంట అని చెప్పని వీళ్ళు అట్టే పోయినారు 7 మంది. ఆ ఊరికి కృష్ణగిరి పట్టణానికి పోతే చెల్లెల్లో అట్లా ఎడారిలో అరణ్యంలో ఒక కొట్టం వేసి తాటాకుల కొట్టం వేసి, అమ్మా పని కొరకు మేము బయలుదేరుతున్నాము, ఆ ఇంట్లో పని చూసుకొని ఎట్లా దొంగతనం చేయాలా అని దారి చూసుకోవాలి కదా, దొంగతనం చేయని వేటాలకు పని పోయినట్టు పోయి నేను దారి చూసుకున్నాక నీకు చెప్తాను, నువ్వు అంతవరకు కొట్టం నుండి అట్లా 4 ఊర్లో పోయి అడుక్కొచ్చి పిచ్చాటన చేసి మనకు రొట్టెలు గిట్టెలు కాల్చి పెట్టమ్మా అని చెప్పని అప్పుడు దుప్పి గిప్పి ఉండేటివి మాంసం బడగొట్టుకొని పెట్టుకున్నారు. మాంసం పెట్టుకొని వండి పెట్టినది చెల్లెలు. వీళ్ళు పోయి ఆ ఇంట్లో పోయా 7 మంది మేము అన్నదమ్మున్నాము, మాకు తిండికి లేక మీ ఇంట్లోకి వస్తే ఏదో పని దొరుకుతుంది అంటే ఇట్లా వచ్చినామయ్యా అని చెప్పి పనిలో చేరినారు వాళ్ళ ఇంట్లో. పనిలో చేరి అమ్మవారి పనిలో చేరి ఆ పనిలో తిరుగుతూ అమ్మవారి వారానికి ఒక్కసారి అమ్మవారికి ఆదివారం ఆ జీతగాళ్లకు దర్శనం ఇప్పిస్తున్నారు. అమ్మవారి ఊరికి పెట్టెలంటే తీసేదిలే, అమ్మవారికి పెట్టే దర్శనం ఇప్పిస్తా అట్లా వీళ్ళు చూసినారు. ఒరే ఆ పెట్టెలోనే ఉంది అమ్మవారు, పెట్టనా గాని రేపు రాత్రికి తీసుకోవాలి మన అమ్మవారిని. అమావాస్య ముబ్బు అయితే మనం ఎవరు కంటికి రామరామరావు ఎత్తుకుపోయేది కూడా అని చెప్పి అమ్మవారికి అమావాస్య నా పొద్దు రాత్రికి పెట్టుకొని వాళ్ళు అంతా చేసుకొని రెడీ చేసుకొని అమ్మవారి పెట్టెను కాడికి పోతే దింపుతూ దిగవు ఊపుతూ ఊగవమ్మా అని చెప్పి మాట చెప్పాలి అమ్మవారికి పెట్టెకు. దింపుతూ దిగవమ్మా ఊపుతూ ఊగవు తల్లి అని చెప్పి ఒక నిమ్మపండు తీసుకొని ఆ పెట్టె కొడితే ఆ పెట్టె కిందకి వచ్చి కూర్చుంటుందంట. ఆ మాట చెప్పినాదంట అమ్మ. వీళ్ళు కనిపెట్టి ఆ నిమ్మపండు కొట్టేటాలకు అమ్మవారు వచ్చి వీళ్ళ చేతిలో పడింది. వీళ్ళ చేతిలోకి వచ్చి ఆ విగ్రహాన్ని ఎత్తుకొని దావబట్టినారు. ఎత్తుకొని దావబడితే అందరు బాగా గాడి నిద్రలు ఉన్నారంట. నా తల్లి అందరినీ నిద్ర కూర్చింది, చెప్పింది కదా నేను కిందికి పోయి పరిపాలించాలా జనులను అని చెప్పి అందరినీ నిద్ర కూర్చేటాలకు వీళ్ళు దావ పట్టుకొని వస్తా ఊరు ముందర కోనేరు వచ్చేటాలకు తూకం అయిందంట. 7 మంది మోయలేనంత తూకం అయిందంట అమ్మవారి పెట్టే. ఏంద్రా ఇంత తూకం ఎక్కింది, ఎంత బంగారం ఉందో చూచామని కింద పెట్టినారు.
ఈ తెలియని వాళ్ళు ఏం చేసినారు, భూమి మీద అక్కడ అంతా శృతి శుభ్రం లేని స్థానంలో పెట్టినారు. పైన బాయి బండ మీద పెట్టింటే అది ఒక రకంగా ఉండు, శృతి శుభ్రం లేని సంబంధంలో పెడితే వాళ్ళ 7 మంది కళ్ళు పోయినాయి. అరే రే ఈ తిక్కనా కొడుకులు నన్ను కనుక్కొని కూడా నన్ను కనుక్కలేక కింద పెట్టిరే, ఏముందని సుచాన్ని కింద పెట్టిరే, కళ్ళు పోగొట్టుకున్నారు, ఇప్పుడు ఎట్ట చేయాలా? ఆ తల్లే మళ్ళీ ఎరికెల అవతారం వేసింది అనమాట. అమ్మవారి ఎరికెల అవతారం ఎత్తి ఇంకా చెల్లెళ్ళు అరుపు వీళ్ళకి వినిపిస్తుంది, వీళ్ళ అరుపు వాళ్ళకి వినిపిస్తుంది అనమాట. దిక్కు తెలియని సోదరులు ఉన్నారు, వీళ్ళు ఏదో పట్టుకోవాలా, వాళ్ళు ఇంకా రాకపోయారు, మా ఇన్నాళ్ళు 3 రోజులు అయితేనే అని కూడా వామి ఇంటి దగ్గర అలపరిస్తుంది అనమాట. వామి అరుపులు వీళ్ళకు, ఈ అరుపులు వాళ్ళకి వినిపిస్తున్నాయి కానీ మిగతా వాళ్ళకు లేదు, దారి ఎక్కడమానికి లేదు. ఎట్లా బా అని చెప్పి ఇప్పుడు అమ్మవారు బాగా ఎరికలేసుకుని కట్టి కొప్పు ఇప్పు కట్టి గంప గంప చేత పట్టి సోది చెప్తానమ్మ సోది చెప్తాను, ఎవరి జాడ ఎక్కడనేది చెప్తాను, ఎంతమంది జాడ అని చెప్తాను అని చెప్పి ఇంటి దగ్గర పోయింది. అమ్మ ఎరకలాంచారమ్మా, నా ఇంట్లోకి రామ్మా, మా ఎన్నాళ్ళు ఏదో బతుకు తెరకు తిండికి లేక మేము దొంగతనానికి వచ్చినాము, మేము వచ్చేసి ఇక్కడ చూస్తే మా ఎన్నాళ్ళు పోయి 3 రోజులు అవుతుంది, వాళ్ళ జాడ నాకు ఇంతవరకు తెలియకున్నది, అరుపులే వినిపిస్తున్నాయి కానీ ఇట్లా నాకు జాడ తెలియదు తల్లి, ఒకరోజు చెప్పమ్మా అంటే నాకు 9 రూకలు కావాలా, 3 పళ్ళ జొన్నలు కావాలా, ఆకొక్క పేడు పసుపు ఉదికట్టలు కావాలని నేను చెప్పనీకెళ్ళానంట. ఏమి లేదు తల్లి అంటే నువ్వు 3 పన్న కాల్చిపెట్టిన రొట్టెలు మాంసం ఉంటుంది, మాంసం ఎత్తుకరాపోలేదంట కింద. సరే తల్లి ఎత్తుకొచ్చాను పెడితే జొన్నలకు జొన్నలు, రూకలకు రూకలు, ఆకొక్క పేడు పసుపు అన్నీ అయినాయి, అన్నీ విడిపోయినాయి. అయితే అప్పుడు ఆ అమ్మవారి కూర్చోబెట్టి చెప్తే మీది పూజ కాదే గోవర్ధనపురము, దొంగతనానికి వచ్చి మీరు దొంగతనాలు చేసుకుంటూ వచ్చి ఇటు అమ్మవారిని పాలిట పొందుకుంది, మీ అన్నాళ్ళు తెలగ అమ్మవారిని మాయ తెలగ బావిలు వేసినారు అమ్మవారిని, మీరు పోయి ఆ తల్లిని ఎత్తుకుంటే మీ జీవితాలు బాగుపడి మీ వంశాంతరం కొన్ని వేల మందికి ఆ తల్లి కోట్ల జనాలకు దర్శనమిచ్చేది అని చెప్పేది. అప్పుడు చెప్తే ఎట్లా తల్లి వాళ్ళ దారి అంటే ఇదే దారి చక్కగా పట్టుకొని పో, నువ్వు ఎక్కడ విరగాకు మీ అన్నాళ్ళ గారికి చేరుస్తాదని అప్పుడు అమ్మవారే ఎరికెల అవతారం ఎత్తి ఆ దారి చూపించి, అన్నా ఇట పని అంటమ్మా, నేను వచ్చి నా పెద్దమ్మ తల్లి మనకు వచ్చిందంట అమ్మవారు, ఇట పని అంటన్నా అని చెప్పి అప్పుడు 7 మందికి చెప్తే ఆ 7 మంది ఎత్తే కళ్ళు లేని కబోదులు వస్తే బావిలో దుంకినారు. దుంకి ఆ పెట్టెను తీసుకొని పైకి ఎత్తే అప్పుడు 7 మంది కళ్ళు వచ్చినాయి. కళ్ళు వస్తానే ఇంకా అమ్మవారిని ఎత్తుకొని చిన్నగా దాగబడతానే సంతోషంతో, ఒరే మీకు 7 షరతులు పెడతాను, గోవర్ధనపురానికి వచ్చేటానికి 7 షరతులు పెడతాను, 7 షరతులు మీరు నెగ్గియాలరా అని చెప్పిందట. తల్లి మేము ఎంతటి వాళ్ళం అమ్మ, తిండికి తిండి లేదు, నీకు షరతులు అంటే ఏంటి కొడతావో తల్లి అన్నారట. లేదురా తుంగభద్ర నదిలో ఒక గొడ్డు ఎనుమని వస్తుంది అనమాట, ఇప్పటికి కూడా అమ్మవారి దగ్గర ఉంది ఆ పన, అప్పటి నుండి వచ్చినది దునపోత పన అనేది. గొడ్డు ఎనుము పన వస్తుంది అనమాట. గొడ్డెను పన వస్తే ఆ గొడ్డెను వచ్చేదాన్ని మీరు పట్టుకొని నాకు బలి ఇవ్వాలని అడిగింది అమ్మవారు. ఆ గొడ్డెను ఎట్లుంటుందంటే నేల వేసి జుట్టు ఇంత మొలుస్తాది అనమాట, దానికి చక్కగా తొక్క వరకు తలకాయ తల మీద నుండి అది చున్నికి గంభీరంగా ఉందట. తుంగభద్ర నదిలో లంకెలేసి వస్తుందంట అమ్మవారి కాడికి. ఇంకా మాన్లు ఎక్కర్రా అని తాళ్ళు ఇచ్చిందంట అమ్మవారి, మాన్లు వేసుకొని పట్టుకోరని. అప్పుడు మాన్లు వేసాను నేను మెడకేసి అమ్మవారికి నరికినాను. నరికితే నాయన ఏం చేయాలి తల్లి నరికిందని అంటే, ఎవరా ఈ పనులు బాగా జీవి ఒక నెత్తిన పెట్టుకొని మీలో అని చెప్పిందంట అమ్మ. ఆ పనులు జీవుకొని ఒక నెత్తిన పెట్టుకొని గోవిందులోకి ఎత్తుకొచ్చినారు అమ్మవారిని. వస్తుంది కర్నూలు దగ్గర నిలబెట్టింది, చింత చెట్ల కింద నిలబెడతామా, విశ్రాంతి తీసుకుంటాము ఈ యొక్క పూట రాత్రికని. చెల్లెళ్ళు 2 అన్నదమ్ములను పెట్టి మిగతా 5 మంది ఊర్లోకి బిచ్చారని పోయినారా భోజనం తెచ్చుకొని. పోతే భోజనం చేసి పనుకున్నాక పొద్దున లేచి దావడదామంటే వాళ్ళకు అమ్మవారు లేకుండా పెట్టా. ఏం తల్లి ఆడ గొడ్డేను అడిగితే గొడ్డేను ఇచ్చింది, ఈడ మళ్ళీ ఏమి ఇవ్వాలమ్మా నీకంటే ఒక వర్తకుల అబ్బాయిని, ఆచార్యుల అబ్బాయిని నాకు బలి ఇవ్వాలని అడిగిందంట అమ్మవారు. ఏం తల్లి మాకు ఇన్ని పరీక్షలమ్మా, ఏదో మూగజీవులు అయితే దొంగతనం చేసుకొచ్చి నరుకుతాము, మానవుని ఇవ్వాలంటే మా చేత ఏమవుతుందంటే, లేదురా వాడు గోవులు కాసుకుంటూ వస్తున్నారు చూడంటే, వస్తున్నాడు అండి గోవులు కాసుకొని. అతను ఒక తెలుగుల అబ్బాయి, 2 గోవులు కాసుకుంటూ వచ్చి అరే అక్కడ ఏదో అమ్మవారికి జరుగుతుంది సందడి మాదిరి పోదామని 2 వచ్చినారు. నాయన నీళ్ళల్లో వర్తకుల అబ్బాయి ఎవరంటే నేనేం చేయెత్తినాడు. సరే అమ్మవారి ప్రసాదం పెట్టుకొని అమ్మకు దండ పెట్టుకొని ఆయన అంట తల నరికినారు కత్తితో వర్తకు అబ్బాయిని. నరికితే మేడం వాళ్ళు ఇప్పుడు శికులు ఉన్నారు వాళ్ళు కర్నూలులో, మేడం వాళ్ళు వాళ్ళని తల నరుకుతానే ఈ పక్కన అబ్బాయి ఉరుకుతామని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినాడు, మీ వాళ్ళు ఎవరో నరికినారు కొత్తలు బలి ఇచ్చినారు ఇట్లా అని చెప్పి. వాళ్ళు మొత్తం గ్రామం వల్ల ఏకమై వచ్చినారు వీళ్ళని కొట్టనికి. ఆ చింత చెట్లకు వేసి కొడుతున్నారు వేసి వీళ్ళకు చుట్టూ మంట పెట్టి 7 మందిని యావరు వచ్చి మీరు మా అబ్బాయిని చంపినారని చెప్పి కొరతి పెడుతున్నారు, కొరడాలతో శిక్షించుతున్నారు. వాళ్ళ
ఏం తల్లి నువ్వు అట్లే కూర్చున్నావు అని చెప్పిన అప్పుడు ఆ చెల్లెలకు వీళ్ళమ్మడి పోయిన చెల్లెలకు అమ్మవారు ఆవాహమై ఒలలోకి వచ్చి నువ్వేం భయపడాకే బాలమ్మ, మొండాన్ని తూర్పుకు తిప్పండి, కాలు పరవడికి చేయండి, తల తీసుకపోయి ఆన్సు బండారు బట్టి నువ్వు ఇంటికి పో, నిండుకున్న వండు పెరగన్నం చేయదని నీ కొడుకు వచ్చి పెరగన్నం అడుగుతాడు అని చెప్పి అమ్మవారు చెప్తుంది కదని అక్కడ అనేవాళ్ళు బ్రాహ్మణులు పెద్దలు సరే పోదామని చెప్పి పోతే అబ్బాయి ఇంటికి పోయటానికి పెరగన్నం పెట్టు అంటున్నాడంట. ఇక్కడైతే మొండం లేదు. ఆ అబ్బాయి అక్కడ పెరగన్నం పెట్టడానికి అమ్మవారు అడిగితే పెరగన్నం అప్పుడు తల్లి నువ్వు ఎంతో మహిమగలురాలు అమ్మా, ఎంతో శక్తివంతురాలము, నీకు ఏం కావాలో చెప్పు తల్లి అని చెప్పినప్పుడు ఆ మేడ వాళ్ళు అడగంగా మీరు వచ్చేసి నీ మేడ వల్ల వర్తకుడు ఒక అబ్బాయి ఎవరన్నా కానీ పెద్దింటి వాడు నా వెనకప్పుడు నేను ఎడకపోతే ఆడికి రావాలని చెప్పి అప్పుడు తోలుకొని వచ్చింది వాళ్ళమ్మడి. అప్పుడు 9 మంది ఏకమై వస్తే ఇట్లా ఈ దిశకు హుసేనాపురము గడామల మీద వచ్చిందమ్మ. గడామల మీద వస్తే గడామల దగ్గర ఇప్పుడు మూల పెద్దమ్మ అంటున్నాం కదా, అక్కడికి వచ్చేటాలకు అమ్మవారు అక్కడ నాకు బాణం కుండలు ఎక్కియాలరా అని చెప్పింది. ఈ అమ్మవారు బాణం కుండలు ఎక్కియాలరా, ఈడ జరగబోయే రోజులలో కలియుగానంతరం జరిగేది అని చెప్పి అమ్మవారు ఆ పొద్దున్నే చెప్పింది అనమాట. ఈ అమ్మవారే ఇప్పుడు వచ్చేసి ఆడ గడియామల్లో ఇప్పుడు అమ్మవారు ఉండే స్థానంలో అరణ్యం అంటది. అరణ్యం అయితే అక్కడ అమ్మవారికి పెద్ద పెద్ద కుండలు పెట్టి జొన్న పులగం అనేది నైవేద్యం పెట్టారమ్మ. జొన్న పులగం ఉంది నైవేద్యం పెడితే ఈ కుండలు ఏం చేయాలో తల్లింటి ఇక్కడనే పూడ్చారో తెలియదు పని ఏం చెప్పింది. ఆ కుండలు అక్కడనే పూడ్చి అమ్మవారిని ఎత్తుకొని వచ్చినారు వంకగడ్డకు. ఇది ఇంకా వంక వాగు, ఇదే ఈ వాగు, ఇది కుందర వాగు, కుందు వాగు అంటారు. ఇది ఇక్కడ పైన కేసీ కెనాల్ నుంచి ఇట్లా కృష్ణాపురం వస్తుంది. ఈ కుందు నదికి సంబంధించినది కాబట్టి కుందు వాగు అంటారు దీన్ని. కుందు వాగు అంటారు. ఈ కుందు వాగు వచ్చేసి అమ్మవారి కుందు వాగు ఒడ్డున పెట్టారనమాట. ఈ కుందు వాగు అమ్మవారు వచ్చి ఆ వాగు దగ్గర నిలబడతానే ఇంకా స్నానం చేద్దాం ఊరికి చేరుకున్నాం అని చెప్పి స్నానం చేద్దాము, స్నానం చేసినాక అమ్మవారిని తీసుకుందామంటే వీళ్ళు వంకలో స్నానాలు చేసుకొని అమ్మవారిని పెట్టిన ముస్తాబు చేసుకొని అమ్మవారిని శుభ్రం చేసుకొని పెట్టిన పెట్టుకున్నాక అమ్మవారు లేకుందంట ఈ వాగు దగ్గర. ఈ వాగు దగ్గర అమ్మవారు లేకుందంటే ఎట్లా తల్లి లేకుంటే ఎట్లమ్మ పరిస్థితి, ఈ ఊరికి వచ్చినా కూడా నీకేం కావాలంటే ఎవరా నీ స్థానంలో అప్పుడు ఇప్పుడు అమ్మవారు ఉండేదంటే ఆ ఇంటి వారసుంది గాడిపాళ్ళు అన్నమాట. అది పశువులు కట్టేసే పుట్టాలన్నమాట. ఇప్పుడు అమ్మవారు ఉండే స్థానం, ఆ స్థానంలో మొత్తం శుభ్రం చేయండి రా అని చెప్పి సరే 7 మంది పోయి దాన్ని శుభ్రం చేసినారు. శుభ్రం చేసినాక 4 మూలలు కొలిచి అడుగులు కొలిచి 4 మూలలకు 11 అడుగులు 11 అడుగులు చౌకం 11 అడుగులు కొలిచి ఈశాన్య మూలకు 41 అడుగు పాత్ర వేయరని చెప్పింది అమ్మ. ఇప్పుడు అమ్మవారి కింద పాత్ర ఉండేది. 41 అడుగు పాత్ర తీసి రాయకట్టం కట్టుకుంటారా పైకి అని చెప్పింది అమ్మ. సరే తల్లి అని చెప్పి అమ్మవారు కట్టుకుంటా ఇక్కడ వచ్చేసి అమ్మవారు 11 రోజులు ఈ కుందరవాగు దగ్గర ఉన్నది అమ్మ. ఈ వాగు దగ్గరనే పక్కకు కాకుండా ఈ అమ్మవారికి 11 రోజులు అఖండలం అనేది వెలుగు చేస్తే అక్కడ పాత్రలో కార్యక్రమం కట్టుకుంటూ వచ్చినారు. కార్యక్రమం కట్టుకుంటూ వస్తానే అమ్మవారికి వచ్చేసి నీ జూదమని ఇంట్లో 9 నెలల గర్భవంచింది, నిండు గర్భిణి ఉంది. ఆ నిండును గర్భిణి ఇస్తే నేను వస్తారా బలి, నిండు గర్భిణి అమ్మవారు అడిగి రానికి అక్కడ ఆ పాత్రలో కూర్చోబెట్టాలా. 9 నెలల నిండు వంచి నిన్న గర్భిణి నాకు ఇస్తే బలి ఇస్తే నేను వచ్చి అక్కడ కూర్చుంటాను అని చెప్పి అమ్మని అడుగుతానే. సరే తల్లి నీ చిత్తం ఎంతో నీ మాయ ఎంతో ఎరిగినాము దామమ్మడి సరే అయితే మానని చెప్పి ఆ జూలం వల్ల కోడలు పెద్ద కోడలు పెద్ద అబ్బాయి భార్య అమ్మా మన ఇంటికి కోడలు అయినా నువ్వే అన్నిటికి నువ్వే మా ఆడపిల్ల చేయవద్దు, నువ్వు వచ్చి అమ్మవారికి కింద పాత్రలో దిగి అమ్మవారికి పెడుతురమ్మా అని చెప్పి పసుపు కుంకుమ పెడుతురా అని చెప్పి అప్పుడు పసుపు కుంకుమ పెడతానే వాళ్ళని మన్ను కప్పినారు. మన్ను కప్పినాక పైన 21 అడుగు ఉంది పాత్రంగా. అప్పుడు అమ్మవారు మళ్ళా తల్లి నాకు రాతిగాళ్లతో 16 గాళ్లతో నాకు తలేరుతో రావాలరా రాతిగాళ్లతో రథం అని చెప్పిందమ్మ. ఎట్లా తల్లి మళ్ళా పరిస్థితి ఇప్పుడు అంటే ఎన్నడవుతావంటే లేదురా నేను ఇంకా నువ్వు గడువు ఇచ్చాను, నాకు అన్ని సమకూరినాక నేను ఊర్లో గడువు పెట్టానని చెప్పని ఆ తల్లి పోయి పొలగారెడ్డి ఉన్నాడు మీ ఊరికి, ఆ పొలగారెడ్డిని అడగండి మీరు అన్ని సమకూరుతాయని చెప్పిన అప్పుడు ఆ పొలగారెడ్డి దగ్గరికి పోతే
రెడ్డి కాడికి పోతే రెడ్డి ఇట్లా పని ఇట్లా జరిగింది, నా రెడ్డికి వీళ్ళు జరిగినదల్లా వివరించడంతో సరే పర్నాయన అని చెప్పి నా రెడ్డి అమ్మవారి కాడికి రావడం, అమ్మవారు వాళ్ళ వంశీకుల నుండి వాళ్ళ పూర్వవైభవం చెప్పడము, చెప్తానే సరే తల్లి నీకు ఏం కావాలంటే అప్పుడు పెట్టించి వడ్రంగులు పెట్టించి ఒక రథం తయారు చేయించి నాలా భజంతులతో ఆ రథం తలేరుగుతో ఊర్లో ఎద్దులు కట్టుకొని అమ్మవారి కాడికి వచ్చినాక అమ్మవారు పెట్టెని తీసుకుపోయి ఆ రథంలో పెడితే ఆ రథంలో తీసుకుపోయి అమ్మవారి కాడ నిలబెట్టి ఆ అమ్మవారి పెట్టెని తీసుకుపోయి ఆ పాత్ర చుట్టూ 7 మంది చుట్టూ తిరిగి ఆ పాత్రలో అమ్మవారిని ఆడ పెడతానే నన్ను పర్వటి మగం చేసి కూర్చోబెట్టండి. ఎందుకు తల్లి, ఎక్కడైనా కానీ తూర్పు దిశగా కదమ్మా నువ్వు ఉండేది, పర్వటి మగం ఎందుకు తల్లి అంటే నా కళ్ళు అగ్గిలో పుట్టిందాన్ని కాబట్టి నా కళ్ళు దగదగ మెరుస్తాయిరా, నాకు సూర్యునికి ఇరుకొట్టి పడిందంటే ఊరు ఉల్లకాడ అవుతాది, చాలదు నాకు పర్వటి మొగం పెట్టండి అని చెప్పి అప్పుడు అమ్మవారు పర్వటి మొగం అడిగితే ఆ బంగారు శిలను తీసి ఆ 21 అడుగులు అమ్మవారి బంగారు శిలను పెట్టినారు, కింద పెట్టి పైన బండ కప్పినారు. అప్పట్లో అమ్మవారు చిన్నప్పుడు ఆడుకునే వస్తువులు ఉన్నాయన్నమాట, చిన్నవి కుండలు, మురుగులు, ఈరుమానులు, ఇట్లాంటి వినాయకమయ బొమ్మలు, శివలింగాలని అమ్మవారు ఆడుకునే వస్తువులతో సహా అన్ని పెట్టెకెత్తి పెట్టినారు వాళ్ళు అక్కడ బ్రాహ్మణులు. ఆ పెట్టెలు ఎత్తి పెట్టిన బ్రాహ్మణులు వచ్చేసి ఆ పెట్టె ఇప్పటికి వస్తువులు అట్లా ఉన్నాయి అమ్మవారివి, తల్లి నువ్వే బంగారు శిల కింద కూర్చుంటే నువ్వు ఏం పూజించుకోవాలమ్మా అని అడిగినారు. నేనుంటే నీ కాడికి ఉద్యమాలు దొంగతనాలు అవుతాయిరా, నేను పైన నన్ను కాపాడగలేదు, నన్ను పాత్రలో పెట్టారు, మీకు పైనది మట్టికుండి మీకు బంగారు దీన్నే పూజ చేసుకోరని చెప్పి ఆ వస్తువులు అమ్మ ఇలా గొప్ప చెప్పింది. ఆ వస్తువులు ఇప్పటికి పైన ఉండేవి. సరే జరగబోయే రోజులలో ప్రతిబింబాలు చేయించినారు అమ్మవారి, ఇప్పుడు ప్రతిబింబాలే మామూలుగా అయితే అమ్మవారి పెట్టెలుంది, అసలైన అమ్మవారి కింద ప్రతిరూపాలు చేయించి ఊరికి ఆకర్షణకు జనాలకు పెట్టారు అమ్మవారి. అసలైన అమ్మవారు పైన పెట్టెలుంది, కింద అమ్మవారు అసలైన అమ్మ బంగారు లోపల ఉంది. అప్పుడు అక్కడ కూర్చుంటానే నాకు 5 సంవత్సరాలకు ఒకసారి నాకు దేవర చేయాలని అడిగింది. మీకు దేవర పద్ధతులు మాకేం తెలుసమ్మా, పద్ధతులు ఎట్ట చెప్పంటే దేవర 40 రోజులు ఉండగా 40 రోజులు నాకు గద్దె జరగాల, నేను ఎరికెల అవతారం ఏ విధంగా ఎత్తినానో అదే ఎరికెల అవతారాలకు సంబంధించి దొన్నిపాట్లు ఉన్నారు గ్రామస్తులు, ఆ దొన్నిపాటు ఎరికెలమ్మ దొరకొచ్చి నా పుట్టు చరిత్రలో నేను ఆ ఎరికెలమ్మలో దొరబడి నేను ప్రజలకు తెలపరుస్తాను, మీరు 7 మంది నన్ను ఉరానికి అర్పించాలరా మీరు దేవరకు అని అడిగింది అమ్మ. వాళ్ళు 7 మంది అన్నదమ్ములు అమ్మవారికి ఎదురుగా కూర్చొని దీపం పెట్టుకుంటారన్నమాట. దీపం పెట్టుకొని ఆ దీపం చుట్టూ మోకాల మీద 7 మంది కూర్చుంటారు. 7 మంది కూర్చొని అసలైన జూదం ఇంటి అతను అప్పుడు ఆ 7 మందిలో పెద్ద అతను అమ్మవారికి ఈపు చేసి కూర్చుంటాడు అనమాట. అతనికి ఇట్లా తమలపాకులో ఇట్లా చేతుల మీద తమలపాకు పెట్టి తమలపాకులో బండారు పెట్టుకొని మోకాల మీద కూర్చుంటే మనం ముహూర్తం నిర్ణయం చేసింటాం ఒక తారీఖు వైశాఖ మాసంలో అమ్మవారికి దేవర చెప్పిన వైశాఖ మాసంలో ఒక ముహూర్తం నిర్ణయం చేసుకొని ఆ ముహూర్తం టయానికి ముందర ముడుపు కట్టాలన్నమాట, అమ్మవారికి ముడుపు. ఆ ముడుపు కట్టినాడు ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఉరానికి కూర్చోాలి అమ్మవారికి. తెల్లవారితే దేవరణంగా ఈ పొద్దు తెల్లవారుదామని శ్రీకోట్ల 5 గంటలకు ఆ దీపం అనేది మండుత 3 అడుగులు ఎత్తులు వస్తుంది మంట. 3 అడుగులు ఎత్తు మంట లేసి ఇప్పుడు మన అమ్మవారికి ఇట్లా దండ పెట్టుకుంటాం కదా, అట్లా దీపారాధన అనేది ఇట్లా అమ్మ మీదకి వాలి అతని బండారు అనేది అమ్మవారు స్వీకరిస్తుంది అన్నమాట. మనం ఇప్పుడు బండారు అనేది మన నేలకి మీద పోసుకుంటాం కదా, అట్లా అమ్మవారు అనేది ఆ బండారుని స్వీకరించి వెనక్కి పోయి మళ్ళీ దీపం కూర్చుంటుంది యథాస్థానంలో. అప్పుడు వరం ఇచ్చినట్టు అమ్మవారు. ఇప్పుడు కూడా ఆచారం ఉంది అమ్మవారి దేవర వచ్చేటాలకు 5 ఏళ్ళకి ఒకసారి. తల్లి మళ్ళీ ఎట్లా 5 ఏళ్ళకి ఒకసారి నీకు పెట్టెలు ఇవ్వాలంటే ఎట్లా అని అడిగితే నీ చెల్లెలు చిన్నకమ్ములూరికి ఇస్తాంరా, చిన్నకమ్ములూరు గ్రామానికి వస్తాది, చిన్నకమ్ములూరికి నీ చెల్లెల్ని ఇస్తే ఆ చిన్నకమ్ములూరు నుంచి నీ చెల్లెలే నాకు పెట్టె కావాలి ఇంటి ఆడపిల్ల అని చెప్పని ఈ వెనకమ్ముడు పోయిన ఆడపిల్లను ఆమెను అక్కడ ఇచ్చినారన్నమాట. ఆ వంశీకులకు కమ్ములూరులు ఇచ్చినారు, ఉన్నారు వంశీకులు ఉన్నారు. ఆ చిన్నకమ్ములూరికి నేను ఇస్తే ఈడ ముడుపు కట్టినాక 5 రోజులకు ముడుపును అద్భుతం వారసుడే ముడుపులు తీసుకొని అమ్మవారికి కొన్ని బియ్యము మన తాముల మాదిరి ఉప్పు మిరకాయ ఇటువంటివన్నీ వస్తువులు అలా కట్టుకొని నెత్తిలో పెట్టుకొని ఎవరితో గాని మాట్లాడకుండా, ఒక్క సుక్క నీరు ముట్టకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా ఇట్లా నడుచుకుంటా కమ్ములూరికి పోవాలా గోవింద నుండి. నడిచిపోతే
ఆ గోవిందుల దగ్గర అది గోవిందుడు నడిచిపోతే ఆ కమ్మనూరు దగ్గర కుమ్మరింటి ఉంది. ఆ కుమ్మరింటి దగ్గరికి పోతే ఆ కుమ్మరింటి దగ్గర కమ్మడి వరుస్తారు వాళ్ళు కుమ్మరోళ్ళు. ఈ ముడుపు తీసుకుపోయి అతను ఆడ పోతానే వాళ్ళు కాళ్ళు పడి ఆ కమ్మడి వరిస్తే ఆ కమ్మడి కింద కూర్చోాల ముడుపు తీసుకొని. వాళ్ళకు పోయి ఆ కమ్మరి అతను మీ అమ్మ వచ్చింది మన ఊరికి అని చెప్పి ఊర్లో చెప్తే అప్పుడు ఊర్లో వాళ్ళు వాళ్ళ వంశీకులు గ్రామం కమ్మనూరు గ్రామం వాళ్ళ ఏకమై బ్యాండ్ భజంతులతో తప్పెట్లు తానాలతో అమ్మవారికి వచ్చి అమ్మవారిని పూజించుకొని ముడుపు వాళ్ళ ఇంటికి తీసుకుపోతారు. తీసుకుపోయి వాళ్ళు పెట్టి అల్లించుకొని ఆ పెట్టెను దినం ఒకరు పూజ చేసుకొని తెల్లవారితే దేవరణంగా ఈ పొద్దు రాత్రికి వాళ్ళు మొత్తం వాళ్ళ వంశీకులలో అమ్మవారికి నైవేద్యం ఉండి పల్లె వేసి టెంకాయలు కొట్టుకొని పెట్టకు ఆ పెట్టెను సాగనంపి వాళ్ళు ఆ పెట్టెను ఎత్తుకొని ఇడికి రావాలి. వస్తే ఊరు బయట కొత్తపల్లె రావాలి, ఒక చేల దింపుకుంటారు. ఈ వరం ఇచ్చినానంటే అమ్మవారి వరం ఇచ్చినానంటే పుట్ట బంగారు అమ్మవారికి పుట్ట బంగారుకు పోయి పుట్ట బంగారు తీసుకొచ్చి పుట్టకు ఒక పొద్దు ఇచ్చి రావాలి. పొద్దున ఒక పొద్దు ఇచ్చి రాత్రికి పుట్ట బంగారు తీసుకొచ్చి ఆ పుట్ట బంగారును ఇక్కడ వచ్చేసి ఆ పుట్ట బంగారు అమ్మవారికి ఎదురుగా పక్కన పందిట్లో పందిరు అని చెప్పి అమ్మవారికి పందిట్లో పెట్టి ఆ పందిట్లో అమ్మవారికి ఆ రతి పోసి ఆ రతి మీద మనం ఇప్పుడు అమ్మవారికి ఇడికి జరిగింది అమ్మవారికి వచ్చినది ఆ దేవుడికి ఆ రతి పోసేంత వరకు ఈ బలి తర్పణం ఎట్లా అంటే అమ్మవారు ఆ పొద్దుట్లో మాదిగతను చేసినాడు కదా, ఆ మాదిగతను చేసినందుకు అమ్మ శిక్ష పెట్టింది అనమాట వాళ్ళకు. ఎట్లా శిక్ష పెట్టిందంటే ఏమమ్మా అంటే వాడు నీతి తప్పి నన్ను వివాహం ఆడినాడు, వాడు ఆడినందుకు నీతి తప్పి వివాహం ఆడినందుకు వాడు నగిరిపోతాడు, వాని తల్లి బాణ కూడా అవుతాడు, వాని పిల్లలు ఆడపిల్లలు బలిపిల్లలు అవుతారు కాక శాపన పెట్టింది. అమ్మవారికి ఎక్కడైతే బలి తర్పణ పెట్టేది ఎందుకంటే ఆ బలి తర్పణకే ఆ నగిరిపోతే అమ్మవారికి నరికేది. అట్లా అమ్మవారిని మోసం చేసినందుకు అట్లా వాళ్ళను ఆ యొక్క ఇంటి నుండి మాదిగంటి నుండి ఆ దినపొత్తును తీసుకొచ్చి ఎందుకు నరికేదంటే అందుకే అమ్మవారికి బలి తర్పణ. అట్లా విధంగా అమ్మవారిని చేసినందుకు ఆ తల్లి వాని తలపండు తెగాల నాకు తెగుతూనే నేను శాంతి పడేదని ఆ తల్లి కోరినందుకు ఆ దేవరకు ఆ రతి దగ్గర నగిరిపోతూ సుఖం మేకపోతూ బాణవరే బలిపిల్లలు వాళ్ళు అక్కడ ఊరి బయట తీసుకొచ్చి పెడతానే ఇక్కడ రతి పోస్తానే అయ్యా మా పెట్టి వచ్చింది అని చెప్పి అక్కడ చెప్తే కమ్మునూరు మా వాళ్ళు అంతా భాగ్య భజంతులు వేసుకొని అమ్మవారికి అడిగి పోయి ఆ పెట్టెను తీసుకొని ఆ పెట్టెను పూజించుకొని ఆ పెట్టెను ఎత్తుకొని వచ్చినాక పాత పెట్టెల వస్తువులల్లా తీసుకొని ఆ పాత పెట్టెలోని కొత్త పెట్టెలో పెట్టుకొని మళ్ళీ అమ్మవారిని తీసుకొని నడువురులో పడి అమ్మవారి బావి ఉంది, కోనేరుంది అమ్మవారి పెద్ద బావి అని, ఆ బావి దగ్గరకు వచ్చి ఆ బావి దగ్గర అన్ని శుభ్రం చేసి ఆ శుభ్రం చేసిన వస్తువులు మళ్ళీ పూజించి ఆ పెట్టెలో పెట్టుకొని మళ్ళీ అడుక్కడుకు బలిపిల్లలు కొట్టుకుంటూ ఆ పెట్టెను తీసుకొచ్చి అమ్మవారిలోకి తీసుకొచ్చినాక అమ్మవారి ముందర మూలన బియ్యం 5 ఇస్తారు లేసి 5 కొల్ల బియ్యం పోసి ఆ బియ్యంలో ఆ యొక్క వస్తువులు తీసుకొచ్చి అప్పుడు పెడుతున్నారు. ఆ వస్తువులు తీసుకొచ్చి అప్పుడు దేవర కార్యక్రమం జరుగుతున్నాయి. కార్యక్రమం మొదలు పెడతారు, దేవర జరుగుతుంది కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ అప్పుడు నిత్యంగా వచ్చే భక్తులు ఎవరైనా కానీ కూడా చేసుకోవడం వాళ్ళ భోజన కార్యక్రమాలు 10 మందికి పెట్టి దావబడుతున్నారు. అది అమ్మవారి చరిత్ర నాయన. అది అప్పుడు గోవర్ధనపురమే, ఇప్పుడు కాలక్రమేణా గోవిందగా వచ్చింది, గోవిందగా మారిపోయింది. ఇప్పుడు అమ్మంది వచ్చిన వంశకులు మీ తాలూకేనా స్వామి? మా తాలూకే. మీ వంశము పేరు అవి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి జూదం వంశమే. జూదం వంశమే. పూజాది కార్యక్రమాలు చేసేది స్వామి జూదం వల్లే. స్వామి 5 ఏళ్ళకి ఒకసారి అమ్మకి చేస్తారు కదా స్వామి, మళ్ళీ తర్వాత ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు అమ్మవారికి కొన్ని అనివార్య కారణాల వల్ల 9 సంవత్సరాలు జరుగుతుంది చేయక, రేపు ముందుకు చేస్తారనమాట. నెక్స్ట్ ఇయర్ చేస్తారు. 2024లో జరుగుతుంది. ఉగాది పోయినాక వైశాఖ మాసం ముహూర్తం అమ్మవారికి వైశాఖ శుద్ధ పౌర్ణమి గడిగలలో దేవర జరగాల. మొబ్బు దేవర అనేది వేరే వస్తుంది, పుణ్యం గడిగలు వేరే వస్తుంది అనమాట. మొబ్బు దేవర అంటే అమావాస్య ముందర జరిగేది మొబ్బు దేవర. ఈ దేశానికి ఎలా కావాల్సినది కాబట్టి పుణ్యం గడిగలలో దేవర జరుగుతుంది అనమాట. వైశాఖ శుద్ధ పౌర్ణమి గడిగలలో దేవర జరగాలమ్మ. అట్లా ముహూర్త బలం అనేది ఆ తిథి గడిగలలో పడుతుంది అనమాట అమ్మవారికి. అది అమ్మవారి పుట్టు చరిత్ర. వారాలు ఆదివారము మంగళవారం అమ్మవారికి. అమ్మవారికి గండాదీపాలు, బాణవ కుండలు, ఒడి బియ్యాలు వేసి సమర్పించుకునే వాళ్ళు వచ్చి అమ్మవారికి ఆగు పూజ అటువంటివి
చేసుకుని వేరు విధాలుగా వాళ్ళు కార్యక్రమాలు వచ్చి చేసుకొని పాడము, కోడి పుంజులు కొట్టుకొని పాడము. అడిగిన వారికి కాదన తట్టుగా కొంగు బంగారం అయింది తల్లి మూల పెద్దమ్మ తల్లి. అప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి జరగాలి, ఎంతమంది వచ్చినా గానీ కూడా మధ్యలో లేకుండా ఉండేది అమ్మవారికి. జరగలేదు. ఏం జరిగిందంటే ఒకప్పట్లో దేవరకు పెద్దగా జరిగింది, ఊరు చుట్టూ ఎక్కడ చూసినా గానీ కూడా మూగజీవాలు తెగి పన్నాయి అన్నమాట. అప్పుడు ఏం జరిగిందంటే ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ దేవర నిలబెట్టింది. ఈ అమ్మవారిది ఇక్కడ లేదు ప్రస్థానం, ఇప్పుడు కూడా ఢిల్లీలో ఉంది అమ్మవారి చర్చ. అక్కడ పలానా ఊర్లో ఎంతో జరుగుతుంది జీవహింస అని చెప్పిన పొద్దు తెల్లపరిస్తే ఇందిరమ్మ నిలబెట్టేటాలకు మళ్ళా తల్లి మళ్ళా మరుసన్నాపోతే చేసుకోండి అని పర్మిషన్ తెచ్చుకుంది. ఇప్పటికి వారం ఇంకా ఇట్లయితే ఇబ్బంది పడతామని వారం ఆ పొద్దుట్లో పెద్దలు నిర్ణయం చేసి అప్పుడు వారం అనేది నిర్ణయం చేసినారు అన్నమాట. మంగళవారం ఆదివారం అమ్మవారికి చేసుకోవచ్చు ఎంతమంది అయినా కానీ అనేటట్టుగా. అమ్మవారికి ఇంకా వారాలు ప్రత్యేకంగా వారాలు అనేది లేదు, అమ్మవారికి ఇంకా తీయక జరుగుతున్న పనిగా నిరంతరం జరుగుతుంది. సంవత్సరాది పనుగా ఆదివారం మంగళవారం ఎవరో ఒకరు వచ్చి చేసుకొని పోతుంటారు. ప్రధాన వారాలు ఆ వారం 2 నిత్య పూజలు ఈ వారంతో సంబంధం లేకుండా జరుగుతుంటది అమ్మవారికి. అట్లా. సరే స్వామి, అమ్మ గురించి చక్కగా వివరించినారు. థ్యాంక్ యూ.